హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. రాజకీయాలు ఎవరి సొంతం కాదు. ఎవరైనా రాజకీయ పార్టీలో ఉండి మేమంతా చేయగలుగుతాం, మాకు రాజకీయ పార్టీలన్నీ సపోర్ట్ ఉన్నాయని ఫీల్ అయితే అది 100% అవాస్తవం. ఎందుకంటే నాయకులు వాళ్ళకి అనుకూలంగా ఎక్కడైతే వాళ్ళకి ఫేవర్ జరుగుతుందో, ఎక్కడైతే వాళ్ళకి డబ్బులొస్తాయో, ఎక్కడ మాట్లాడకుండా ఉంటే వాళ్ళు పదవి కాపాడుకోగలుగుతారో ఆ ప్లేసుల్లో మాట్లాడరు. ఉదాహరణకి 'మాధవీలత' సినిమా ఆర్టిస్ట్. ఆవిడ గురించి మనందరికీ తెలుసు. గతంలో కూడా చాలా చాలా కాంట్రోవర్షియల్ టాపిక్స్ ఆవిడ మాట్లాడుతూ ఉంది. బీజేపీ పార్టీ నేతగా తను చెప్పుకుంటూ ఉంటుంది. అలాగే తనకు కూడా బీజేపీ పార్టీలో ఒక మంచి స్థానం ఉందని అందరూ అనుకుంటూ ఉన్నారు. అయితే గత జనవరి 1కు ముందు మాధవీలత గారు ఒక వీడియో చేశారు. ఏమని, జేసీ దివాకర్ రెడ్డి గారు ఆడవాళ్ళందరినీ పార్టీకి పిలిచారు. సో ఎవరు వెళ్ళకండి. 1 తర్వాత గనక మీరు బయటికెళ్తే పార్టీ నుంచి వచ్చేటప్పుడు మిమ్మల్ని ఎవరు పిక్ చేస్తారు? ఎవరు డ్రాప్ చేస్తారు? కాబట్టి మీకు చాలా ప్రాబ్లమ్ అవుతుంది. వెళ్ళకండి అంటూ ఆవిడ ఒక వీడియో చేయటం జరిగింది. నమస్తే, నేను మీ మాధవీలత. సో ఈ 31st నైట్ ఏదైతే తాడిపత్రిలో జేసీ పార్క్ దగ్గర, ఇది పెన్నా నది ఒడ్డున ఉంటుందన్నమాట. సో అది వెరీ వెరీ సెన్సిటివ్ ఏరియా. అక్కడ ఏంటంటే కొంచెం పనికిమాలినటువంటి వ్యక్తులు ఏదైతే గాంజా చాలా ఎక్కువగా తీసుకునేటటువంటి ప్రదేశము. అక్కడ ఈ మహిళల కోసం న్యూ ఇయర్ నైట్, దయచేసి నేను మహిళలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు రాత్రి 1 గంట వరకు అక్కడ మీరు న్యూ ఇయర్ సంబరాలు చేసుకుని తిరిగి మీరు మళ్ళీ ఇంటికి వెళ్లే ప్రక్రియలో మీరు వాడేటటువంటి ట్రాన్స్పోర్ట్, 2 వీలర్ అవ్వచ్చు, ఆటో అవ్వచ్చు, కార్ అవ్వచ్చు, లేక ఏదైనా అవ్వచ్చు, దారి మధ్య మార్గంలో ఏమన్నా జరిగితే ఎవరు మీ సెక్యూరిటీకి రక్షణ కల్పిస్తారు? ఏం జరుగుతుంది అక్కడ? సో కాబట్టి ఈ మహిళల సేఫ్టీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏదన్నా ఒక మంచి సమాజంలోనో, ఒక కమ్యూనిటీ హాల్లోనో, బాగా సెక్యూర్డ్ ఏరియాలోనో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటే నేను తప్పుపట్టేదాన్ని కాదు. కానీ ఎక్కడైతే ఈ డేంజరస్ జోన్ ఏదైతే ఉందో, బాగా ఇలాంటి గాంజాలు ఎక్కువగా తీసుకునే ఒక యువత ఎవరైతే ఉన్నారో, ఒక పోకిరి బ్యాచ్లు బాగా ఉండేది, అది కూడా 31st నైట్ అక్కడ చాలా చాలా హంగామా, తాగుతారు, గాంజా కొడతారు, ఇంకేమైనా మత్తులో మళ్ళీ మహిళల మీద ఏదన్నా పొరపాటుగా జరిగితే మీ జీవితానికి ఎవరు సంరక్షకులు? పోలీసులు ఎంతవరకు సెక్యూరిటీ ఇస్తారు 31st నైట్? దయచేసి దీనికి అటెండ్ అవ్వకుండా ఉంటే చాలా చాలా బాగుంటుంది. ఈ 31st నైట్ పేరుతో ఈ తాగడాలు, తిరగడాలు, రకరకాల బ్యాచ్లు, ఎన్నో రకాల మానభంగాలు, ఎన్నో రకాల కిడ్నాప్లు అన్నీ జరిగే అవకాశాలు ఉంటాయి. దయచేసి మహిళలందరూ సేఫ్టీగా ఉండండి. ఆ తాడిపత్రులు ఎవరైతే జేసీ పార్క్ వెళ్ళాలనుకుంటున్నారో అమ్మ, మీరు దయచేసి ఇంట్లో కూర్చొని మీ ఫ్రెండ్స్తో ఏదో సరదాగా న్యూ ఇయర్ సంబరాలు చేసుకోండి. మీరు వెళ్ళొద్దు. నేనైతే దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాను. ప్రత్యేకంగా లేడీస్కి మంచి ఫుడ్ ఉంది, ఫ్రీ ఫుడ్ ఉంది, ఎంజాయ్ చేద్దాము, మంచి మ్యూజిక్ ఉంది, డీజే ఉంది, పీకి పెట్టేది ఏం లేదు అక్కడ, ఓకేనా? ఆ మ్యూజిక్ నైట్ ఎంజాయ్ చేయకపోతే 31st నైట్ 2024 పోయి 2025లో మీకు కొత్తగా వచ్చేదేం లేదు. పాత సంవత్సరం వెళ్ళిపోవడం వల్ల మీ బాధలు, కష్టాలు ఏం పోయేది లేదు. మీరు ఏదైనా చేసుకోవాలంటే సరదాగా మీ ఫ్రెండ్స్ ఇళ్లలోనో, మీ ఇళ్లలోనో, మీ కమ్యూనిటీలోనో సేఫ్గా ఉండేటట్టు చేసుకోండి. దయచేసి ఆ పెన్నా నది ఒడ్డున మీ సంరక్షణకు ఎవరు బాధ్యులు కారు. సో నేను ఖచ్చితంగా దీన్ని ఖండం చేస్తున్నాను. లేడీస్, బీ సేఫ్. 31st నైట్ జరిగింది. పార్టీలో ఆడవాళ్ళంతా జేసీ దివాకర్ రెడ్డి గారితో డిచ్కి డాన్స్లు వేశారు, అన్ని చేశారు. చివరికి ఒక విషయమై జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ, తన బస్సులు తగలబడిపోయాయి, ఆ విషయమై మాట్లాడుతూ, అందుట్లో బీజేపీ వాళ్ళని అందరం తిడుతూ, బీజేపీ వాళ్ళ కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఎంతో మేలురా నా కొడకల్లారా అని తిడుతూ, అందుట్లో బీజేపీ పార్టీకి సంబంధించిన మాధవీలత చెప్పినటువంటి మాటల్ని గుర్తు చేసుకుంటూ ఆవిడక ప్రాస్టిట్యూట్ వేసే అంటూ మాట్లాడటం జరిగింది. సబ్డ్యూట్ కాస్ట్, బజరంగ్ దళ, ఇంకా ఏంటంటే ఉన్నాయా, వర్షత్, మంచి అమ్మాయినైనా పెట్టకూడదా? దానికే పేరు లేదు, అదే ఒక పెద్ద ప్రాస్టిట్యూట్. మా ఊర్లో ఒక 2 నెలలు సినిమా షూటింగ్ చేసినారు. నన్ను పర్మిషన్ అడిగినారు. గాయత్రిది మా లెక్చరర్ ఇల్లు చూసినారు, మా సూర్యమణి ఇండ్లు వాడినారు. మంచిదన్న పెట్టండి. ఆడవాళ్ళకి ఎంత జిగుత్సాకరంగా ఉందంటే, మీరు పెట్టిన ఆ లేడీ చూసినారు కదా, ఉత్తబిత్తల రోజా పువ్వులు వేసుకుంది, ఫోటో పెట్టినారు కదా మా వాళ్ళు కూడా. అంటే ఆ విషయమై చాలా మంది ఆశ్చర్యపోయారు. ఒక ఆడపిల్లని ఇలా అంటున్నాడు ఏంటి జేసీ దివాకర్ రెడ్డి? పెద్దవాళ్ళని చాలా మంది తిడతా ఉంటాడు, చాలా మంది జేసీ దివాకర్ రెడ్డిని వ్యతిరేకిస్తూ ఉంటారు. జేసీ దివాకర్ రెడ్డి కూడా ఒక రబడీలాగా మాట్లాడటం వాస్తవం. తన బస్సులు తగిలిపడిన కోపమో, లేకపోతే ఆయన పార్టీకి ఆడవాళ్ళని రావద్దన్నాడని
ఉక్రోషమో తెలియదు. మాధవిలత గారిని తను పెద్ద ప్రాస్టిట్యూట్ అంటూ వ్యాఖ్యానిస్తూ, మీ పార్టీలో ఇటువంటి దాన్ని ఎందుకు పెట్టుకున్నారు? అట్లీస్ట్ మొహమైనా చూడగలిగే వాళ్ళని పెట్టుకోవాలి కదా! అసలు చూడలేకపోతున్నాం అంటూ అవమానకరంగా మాట్లాడటం జరిగింది. అది ఖండించదగ్గ విషయం. ఒక ఆడపిల్లని అలా మాట్లాడడం అనేది చాలా చాలా కుసంస్కారం అని చెప్పొచ్చు. అయితే మాధవిలత అనుకుని ఉన్నారు టీడీపీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు వేరు వేరు. గ్యారంటీగా బీజేపీ వాళ్ళు తనకి సపోర్ట్ చేస్తారు. జేసీ దివాకర్ రెడ్డి విషయంలో తను ఫైట్ చేయొచ్చు అనుకున్నట్టు ఉన్నారు. కానీ మధ్యలో దానికి సంబంధించిన వీడియో కూడా చేశారు. నేను కేసులు పెడతాను, ఫైట్ చేస్తానని. మాధవలత గారి పైన కూడా కేసు బుక్ అయింది. జేసీ దివాకర్ రెడ్డి గారితో ఏదో అన్నారనేసి ఎవరో మహిళలు కేసు పెట్టారు. వాటన్నిటి గురించి ఫైట్ చేస్తా అని చెప్పింది. బట్ చివరికి ఈరోజు ఏడుస్తూ ఒక వీడియో చేస్తూ ఎంతో ట్రై చేశాను, నేనేం చేయలేకపోతున్నాను అంటూ బాధపడటం జరుగుతుంది. చాలా ట్రై చేశా, నార్మల్గా ఉందామని, కానీ అవ్వట్లేదు. ఓవరాల్ గా పార్టీలన్నీ ఒకటే. కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు నిన్ను అనకూడదు, అది మాత్రం వాస్తవం. కానీ కూటమి ప్రభుత్వంలో కలిసి ఉన్నప్పటికీ కూడా మీ అందరికి వాల్యూ ఏంటో ఒకసారి గుర్తించుకోండి. అన్ని పార్టీలు ఒకటే. బీజేపీ వాళ్ళైనా టీడీపీ పార్టీ వాళ్ళైనా కలిసే పనిచేస్తారు. నువ్వు బీజేపీ దానివైనంత మాత్రాన నిన్ను ఏమీ అనరు. నీకేమైనా ప్రాబ్లం వస్తే టీడీపీ వాళ్ళు కూడా వచ్చి కలుస్తారు అనుకోవడం తప్పు. ఎందుకంటే వాళ్ళంతా కోవట్లు కలిసే పనిచేస్తూ ఉంటారు. బీజేపీ అండ్ టీడీపీ వాళ్ళు తిట్టుకున్నా కొట్టుకున్నా వాళ్ళు కలిసిపోతారు. మధ్యలో ఉండే నీలాంటి అభోశోభం తెలియని ఏదో రాజకీయ పలుకుబడి ఉపయోగించి ఏదో చేయాలని ఆశపడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే నమ్మాయి బంధపడేది. మాధవలత గారు, మీకు మా ప్రగాఢ సింపతి మాత్రమే చూపించగలుగుతాం, కానీ ఈ విషయంలో మీ పార్టీ, మీ కూటమి ప్రభుత్వం మీరు తేల్చుకోవాల్సిందే. కానీ మీరు ఏడుస్తూ వీడియో పెడతాం చాలా బాధ కలిగిస్తుంది. ఈ కోవట్లని, ఈ కుళ్ళు రాజకీయాలను కడిగేయాలంటే అసలు హైలీ ఇంపాసిబుల్. కాబట్టి మీరే ఒక అడుగు తగ్గుతారా, లేదంటే తిరగబడి పోరాడతారా నిర్ణయించుకుంటే, ఒకవేళ మీరు పోరాడేటట్టయితే మీకు సపోర్ట్గా మా మీడియా తరపు నుంచి ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాం. చూస్తున్నారు కదా, ఒక ఆడపిల్లకే కూటమి ప్రభుత్వంలో అమ్మ నా బుద్ధులు తిడితే దిక్కు లేదు. మీరు ఎవర్రా ఆఫ్టర్ ఆల్ కార్యకర్తలు, మీకు అంత సీన్ ఉందా? లేదు. ఆలోచించుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.